ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఆపరేషన్ సింధూర్ పై ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే గత 10 రోజుల క్రితమే ఆయన ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఆపరేషన్ సింధూర్ ఇలాగే జరుగుతుంది అన్నట్లుగా ఆయన ముందే ప్రిడిక్ట్ చేశారు. అది ఎలాగో ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నరేష్ గారు, మీరు ఒక 10 days బ్యాక్ ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఆపరేషన్ సింధూర్ గురించి ముందే తెలిసినట్టుగా అన్ని చెప్పారు. ఎట్లా తెలుసు మీకు? ముందుగా పహల్గాం దాడి జరిగిన తర్వాత యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పి యావత్తు ప్రపంచము, ముఖ్యంగా మన భారతదేశ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అయితే మనము పాకిస్తాన్ నుంచి భారతదేశానికి మధ్య జరిగిన యుద్ధ వాతావరణాల గురించి కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా ఇప్పుడు వరకు ఒక 3 యుద్ధాలు అనేది జరగడం జరిగింది. 4వది 1999లో జరిగింది కూడా ఒక అటువంటి స్థాయిలోనే జరిగింది. కాకపోతే 1971లో డిసెంబర్ 3న జరిగిన యుద్ధం మన బంగ్లాదేశ్ గురించి సపోర్ట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే జరిగిందో ఆ ఇట్టి పరిస్థితుల్ని దాని తర్వాత చిన్న చిన్నగా అంటే కనుక వాళ్ళు అంటే ఆ దేశానికి, పాకిస్తాన్ దేశానికి సంబంధించి వాళ్ళు పెంచి పోషిస్తున్న ముష్కరులు మన దేశంలో జవాన్లని చంపినప్పుడు చేసిన సర్జికల్ స్ట్రైక్ కానీ, దాని తర్వాత బాల్కోట్ లాంటి దాడికి సంబంధించి మనం చేసిన స్ట్రైక్స్ కానీ మనం చూసుకున్నట్లయితే కనుక పాకిస్తాన్కి భారతదేశము ఎటువంటి దాడులకి తెగబడుతుంది అనేది ఒక అవగాహన అనేది ఏర్పడటం జరిగిందండి. సో కాబట్టి అంతకు ముందు ఏదైతే గనక మనం ఒక మోడస్ ఆపరెండిని చూస్ చేసుకున్నామో అటువంటి పద్ధతుల్లో ఇప్పుడు చేయడానికి పాసిబిలిటీస్ లేవు. ఎందుకు అంటే కనుక వాళ్ళకి అవగాహన ఉంది. అంటే ఏ అర్ధరాత్రి అయినా సరే వీళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ తోటి విరుచుకుపడతారు కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పని ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం చూసాము. మరి అటువంటి పరిస్థితుల్లో భారతదేశం ముందు ఉన్న మార్గం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు భారతదేశము ముఖ్యంగా ఈ యొక్క పహల్గాం దాడి జరిగిన తర్వాత చేసినటువంటి చర్యలు ఏంటి? ముందుగా ఆర్థిక పరంగా దాయాది దేశాన్ని దెబ్బ కొట్టాలి, వాణిజ్య పరంగా దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతో అక్కడ ఎయిర్లైన్స్ ముయిపీడాలు కానీ, అదే విధంగా వాళ్ళ యొక్క దేశానికి వెళ్లే ఎయిర్లైన్స్ మన గగనతలం నుంచి వెళ్ళకోకుండా చేయడం ఒకటి ప్రధానంగా, సింధు జలాలకు సంబంధించి నీళ్లు వెళ్ళకుండా చేయడం అనేది ప్రధానంగా చేయడం జరిగింది. సో ఆర్థికంగా దెబ్బ కొట్టారు. రెండోది ఏంటి అని అంటే కనుక ఇప్పటికిప్పుడు భారతదేశము పాకిస్తాన్ తో యుద్ధం చేసి గెలవగలిగిన పరిస్థితి ఉన్నా కూడా మనము యుద్ధం అంటే కనుక నాట్ ఓన్లీ ఏదో మిసైల్స్ పంపించి సైనికులు పంపించేసేది కాదండి. దానివల్ల అపారమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మిగిలిన అంశాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మన భారతదేశంలో నియంత్రణ రేఖ వెంబటి 290 కిలోమీటర్ల సువిశాల విస్తీర్ణం ఉందండి. అంటే దాయాది దేశానికి మనకి. కాబట్టి అక్కడ ప్రధానంగా మనకున్న విపత్తు ఏంటి అంటే కనుక ఈ యొక్క నియంత్రణ రేఖ లోపట పాకిస్తాన్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ లష్కరే తోయిబా లాంటి, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తుంది. కాబట్టి మన ముందున్న తక్షణ కర్తవ్యము వారు కాకుండా మన భూభాగం వేయించి వాళ్ళని దెబ్బ కొట్టాలి అని అంటే కనుక చేసేది ఏంటి అని అంటే కనుక 290 కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన బ్రహ్మోక్షేపణ ఏదైతే కనుక ఇండియన్ రష్యా టెక్నాలజీ తోటి చేశామో ఆ యొక్క మిసైల్ ని పంపించి ఈ 290 కిలోమీటర్ల తీరం ఈ నియంత్రణ రేఖ వెంబటి ఏదైతే కనుక ఉందో వాటిలన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేయడం అనేది ప్రధానంగా మన ముందున్న లక్ష్యం. ఒకటి. రెండు ఏంటి అంటే కనుక ఈ లాహోర్కి 30 కిలోమీటర్లో ఉన్న ముష్కిదే ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ లో ఏదైతే కనుక లష్కరే తోయిబాకి సంబంధించిన కేంద్ర కార్యాలయం ప్రధానంగా ఉందో అది మన యొక్క నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళు ఇటువంటి దుష్ట చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి అధునూతన డ్రోన్ టెక్నాలజీని వాడి వాళ్ళని అంతమొందించడం అనేది మన ముందున్న తక్షణ కర్తవ్యం. ఎందుకంటే జరిగిన పరిణామాలని ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలించి మన దగ్గర ఉన్న టెక్నాలజీలు ఏమున్నాయి అని చెప్పి మనము చూసిన తర్వాత నేను అవగతం చేసుకుంది ఏంటి అంటే కనుక ఇవి ప్రధానంగా భారతదేశం ముందున్న లక్ష్యాలు. అంటే డైరెక్ట్ యుద్ధం కాకుండా మనకు ఏదైతే ముష్కరులు మన యొక్క 26 మందిని పహల్గాంలో దాడి చేసి చంపేశారో వాళ్ళకి ప్రతీకార చర్య కింద దాడి చేయాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అంటే గనక ఇది భారతదేశం ముందున్న ప్రధానమైన మార్గము. ఇది ఒక్కటి మాత్రమే ఉంటుంది అని చెప్పి ఆ యొక్క దాడి జరిగిన 3 రోజుల తర్వాత మాత్రమే అందరూ యుద్ధం జరుగుతుంది అన్నప్పుడు నేను చెప్పడం జరిగిందండి. నేను చెప్పినట్టుగానే మొన్న అర్ధరాత్రి ఆ విధంగానే డ్రోన్స్ వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళని అటాక్ చేయడం జరిగింది. ఆ యొక్క బిల్డింగ్ ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ వాళ్ళు లోకల్ పాకిస్తానీ యువకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా వాయిస్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా నేను అనాలిసిస్ చేయడం జరిగిందండి. అదే కూడా జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏ విధంగా ఉంటుంది ఏంటి అని అంటే కనుక మన భారతదేశం ఇప్పటికీ కూడా డైరెక్ట్ వారికి సిద్ధంగా లేదండి. అది మన ఉద్దేశం కూడా కాదు. ఎందుకు అని అంటే కనుక
ఆ పాకిస్తాన్ అనేటోడికి వాడు ఎంత దిగజారిపోయినా కూడా పక్కన బాగుపడుతున్న దేశాన్ని అగ్రగామిగా ఎదుగుతున్న దేశాన్ని దెబ్బ కొట్టాలనేదే డే 1 నుంచి కూడా వాళ్ళ లక్ష్యం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా యుద్ధానికి కాలు దూతూనే ఉంటారు, రెచ్చగొడుతూనే ఉంటారు. కానీ మనము చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుగురించి నిన్న మాక్ డ్రిల్ అనేది జరిగిందండి. సో ఒక యుద్ధం లాంటిది ఏర్పడితే గనక అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఒక ప్రీకాషనరీ మెజర్స్ కింద అది చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక 1971లో నవంబర్లో అంటే డిసెంబర్ 3న యుద్ధం జరిగినప్పుడు 1971 నవంబర్లో కూడా ఇటువంటి మాక్ డ్రిల్లే చేయడం జరిగిందండి. అదే ఇప్పుడు అలాగే 1 మంత్ ముందేమన్నా చేస్తున్నారా అనేది కూడా ఎగ్జాక్ట్లీ. సో అయితే ఆ విధంగా చేశారు. అప్పుడు యూపీలో కూడా ట్రైన్ మీద వాయుసేన వాళ్ళు విన్యాసాలు చేశారు. చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ కూడా అక్కడ యుద్ధం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క సందేశము పాకిస్తాన్కి ఏం పంపిస్తున్నాము మనము అని అంటే కనుక మేమైతే రెడీగా ఉన్నాం యుద్ధానికి, నో డౌట్ ఎట్ ఆల్, ఏడికంటే ఆడికే అనే ఒక సందేశాన్ని మనం పాకిస్తాన్కి పంపిస్తున్నాము. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వాళ్ళ సామర్థ్యం ఏముంది, వాళ్ళ శక్తి ఏముంది అనేది ఆ దేశం గనక అవగాహన చేసుకుని వెనక్కి తగ్గితే మంచిది. ఎందుకు అంటే కనుక భారతదేశానికి బలమైన సైనిక శక్తి ఉందండి. 4 లక్షల సైనికులు ఉన్నారు. అదేవిధంగా అధునూతన రఫేల్ విమానాలు కూడా ఉన్నాయి, S-400 క్షిపణి వ్యవస్థలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ మీద ఆధిపత్యం చెలాయించడానికి అబ్సల్యూట్ పవర్ భారతదేశం దగ్గర ఉందండి. అదేవిధంగా ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక భారతదేశానికి 3.5 ట్రిలియన్ జీడిపి ఉంటే పాకిస్తాన్కి 340 బిలియన్ జీడిపి ఉందండి. అంటే ఇది డాలర్స్ లో నేను చెప్తున్నాను. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా మనం వాళ్ళ మీద ఆధిక్యత చూపించడానికే ఉన్నాం. అవన్నీ పక్కన పెడితే అసలు ఏమీ లేనిది బంగ్లాదేశ్ యొక్క పౌరుల స్వతంత్రం గురించి కొట్లాడుతుంటే మనము వాళ్ళకి సపోర్ట్ గా వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన దేశాన్ని ఇప్పించిన చరిత్ర భారతదేశానికి ఉందండి. అటువంటిది భారతదేశ ప్రజానికానికి విపత్తు వాటిల్లుతుంది, వాళ్ళ ప్రాణానికి ఆస్తికి నష్టం జరుగుతుంది అన్నప్పుడు చేతులు కట్టుకుని చూసే పరిస్థితి లేదు. ఇకపోతే మన భారతదేశానికి కూడా రష్యా లాంటి దేశాలు కానీ, యూకే లాంటి దేశాలు కానీ, మిగిలిన కంట్రీస్ కానీ అబ్సల్యూట్ పవర్ ఉంది. అమెరికా సపోర్ట్ చేస్తున్నా కూడా అమెరికా మాటలు మాత్రం నమ్మడానికి వీల్లేదండి. ఎందుకంటే ఈ యొక్క మొత్తం గేమ్ లో కూడా దొంగ ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక అది అమెరికానే. ఎందుకనంటే కనుక ఈ యొక్క లష్కరే తోయిబా గానీ, జైషే మహమ్మద్ సంస్థలు గానీ, మిగిలిన తీవ్రవాద సంస్థలు గానీ ఈ గొరిల్లా వార్లు చేసిన, అటువంటి అడ్వాన్స్డ్ వెపన్స్ ప్రయోగించిన అవన్నీ వాళ్ళ చేతికి ఎలా వచ్చినాయండి? అమెరికానే వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ ప్లాన్ చేస్తుంది. ఈ రోజు ప్రపంచ చరిత్రలో, ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక విశిష్టత ఉందండి. ఈ రోజు అది త్వరలో కూడా మనము ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించడానికి కూడా దగ్గరలో ఉన్నాము. సో ఇటువంటి పరిస్థితుల్లో 2 దేశాలు కనుక కొట్టుకుంటే లాభపడేది ఎవరు అని అంటే గనక అమెరికానే. ఆయుధాలు కొనుక్కుంటాం, 2 దేశాలు కూడా ఆయుధాలు కొనుక్కుంటాము. ఆర్థికంగా ఆ దేశం అనేది పై స్థాయిలో ఉంటది. అందుగురించే అటు పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేయడంలో గానీ, సైనిక సపోర్ట్ లో గానీ అటు ఇస్తుంది, ఇటు భారతదేశానికి ఇస్తుంది. సో కాబట్టి ఈ విధంగా అంటే అమెరికా అనేది పక్కన పెడితే మిగిలినంతా కూడా మనకి మిగిలిన దేశాల్లో ఉంది. ఆ సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా మనము యుద్ధం చేసి గెలవగల పరిస్థితి భారతదేశానికి ఉందండి. నిన్న అందుకే ట్రంప్ అంటున్నాడు కదండి, 2 దేశాలు కూడా చాలా బలమైన దేశాలు, ప్రత్యక్ష యుద్ధానికి దిగవాకండి, సంయమనం పాటించండి అని చెప్తున్నాడు. బలమైన దేశాలని చెప్పడానికి పాకిస్తాన్ ఎలా బలమైన దేశం అయిందో నాకు అర్థం కాలేదు ఆయన మాట్లాడుతుంటే. అందరికీ ఎవరికి అర్థం కావట్లేదు, ఇండియన్స్ ఎవరికి కూడా. ఇప్పుడు ట్రంప్ మాట ఎట్లా ఉంటుందంటే కనుక పాలస్తీనాన్ని అధికారంలోకి రాకముందు పాలస్తీనాకి స్వతంత్రం తీసుకురావడానికి, స్వతంత్ర దేశంగా చేయడానికి నేను అబ్సల్యూట్లీ సపోర్ట్ చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఏ విధంగా ఎంత దారుణంగా మాట మార్చి దేశాల యొక్క జీవితాలతో, ఆ దేశ ప్రజల మాన ప్రాణాలతో ఈ ట్రంప్ ఆడుకుంటున్నాడు అనేది ఈ రోజు మనకు తెలుసు. ఇప్పుడు పాకిస్తాన్ బలమైన దేశం అని అంటున్నారు. ఈ రోజు సిల్లీ థింగ్ ఏంటి అని అంటే గనక ఈ రోజు యుద్ధం జరిగితే గనక ఆ యుద్ధం చేసేటప్పుడు కావాల్సిన జెట్ ఫైటర్స్ ఏవైతే ఉంటాయో ఆ జెట్ ఫైటర్స్ లో కావాల్సిన చమురు ఏదైతే గనక ఫ్యూయల్ ఉంటుందో ఆ ఫ్యూయల్ కు కావాల్సిన చమురు శుద్ధి కర్మాగారాలు పాకిస్తాన్ లో గత 9 నెలల్లో 6 చమురు శుద్ధి కర్మాగారాలు మూతపడ్డాయండి. అంటే గట్టిగా మాట్లాడితే ఆ దేశ ప్రెసిడెంట్ తిరిగే కారులో డీజిల్ కూడా పోసుకోలేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ రోజు ఉంది. ఇది ప్రాక్టికల్ ఫ్యాక్ట్. అది మన దేశానికి సమాంతమైన దేశం ఏ విధంగా అవుతుందండి? అదే కదా, అది అబ్సల్యూట్లీ కాదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇప్పటికీ కూడా స్టిల్ భారతదేశము యుద్ధం జరిగేటువంటి వాతావరణం కలిసినప్పుడు ఈ వెపన్స్ కానీ, మిసైల్స్ కానీ, ఈ ఆయుధ సంపత్తి ఏదైతే ఉందో పక్క దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఇంకా స్టిల్ మనం డిపెండెన్సీలో ఉన్నాం. కాబట్టి
అది ఆర్థిక మూలాలతో కూడుకున్న అంశం కాబట్టి ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సో వీటన్నిటిని కన్సిడర్ చేసి యుద్ధం చేయడం కంటే ముందుగా నెక్స్ట్ స్టెప్ భారతదేశం అంటే ఆచితూచి వ్యవహరిస్తుంది. పాకిస్తాన్ కూడా ఈ విధంగానే కవ్వింపు చర్యలు మొదలుపెట్టి ఇంకా ఆగకుండా మరింతగా ఉధృతం చేస్తే మాత్రం నెక్స్ట్ భారతదేశం ఉపయోగించే వెపను బ్రహ్మస్ అండి. ఎస్, ఇంకొకటి కూడా విన్నామండి. ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాదాపు 30,000 మంది మహిళలు ఇండియాలో రేషన్ తీసుకుని తింటున్నారంట. వాళ్ళ భర్తలు మాత్రం పాకిస్తాన్లో ఉన్నారు, వీళ్ళు మాత్రం ఇక్కడ రేషన్ తీసుకున్నారు. అంటే కనీసం భార్యలను కూడా పోషించుకోలేనటువంటి పాకిస్తానీలు ఇక్కడ వదిలేసి ఇండియాలో రేషన్ తినుకుంటూ మన గురించి మాట్లాడడం ఏంటో, మరి మన మీద కాలు దువ్వటం ఏంటో యుద్ధానికి అర్థం కావట్లేదు. ఇది మన దౌర్భాగ్యం ఏంటంటేనండి, ఈ రోజు మనము 190 సంవత్సరాలు ఒక తెల్లవాడి నుంచి విముక్తి కోసం కొట్లాడాము, ఒక బ్రిటిష్ పాలన నుంచి కొట్లాడాము 190 సంవత్సరాలు. అయితే మీ యొక్క దేశంలో మేము వ్యాపారం చేసుకుంటాము అని చెప్పి వచ్చి డివైడ్ అండ్ రూల్ పాలసీ తోటి మన మధ్య యూనిటీని డివైడ్ చేసి వాళ్ళు మన మీద ఆధిపత్యం సంపాదించి 190 సంవత్సరాలు ఒక తెల్లోడు మన దేశాన్ని పాలించాడు. సో అదే కాన్సెప్ట్ తోటి ఈ రోజు మీరు అన్నట్టు అంతమంది పాకిస్తాన్కి సంబంధించిన యువకులు కానీ యువతులు కానీ మన భారతదేశంలో మన సంపద తింటున్నారు అని అంటే గనక దానికి కారణం ఎక్కడ అంటే గనక మన దేశంలోనే ఉందండి. అవును, ఈ రోజు నాట్ ఓన్లీ పాకిస్తాన్ అండి, ఈ రోజు పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి, ఈ రోజు అదే విధంగా మయన్మార్ నుంచి కొన్ని వేల మంది అక్రమంగా ఈ దేశంలోకి చొరబడుతున్నారు అని అంటే గనక బార్డర్ లో కాపలా కాయాల్సిన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు 3,000 4,000 తీసుకుని దగ్గరుండి వాళ్ళ లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో ఉందండి. అంటే ఎవరు అవునన్నా ఎవరన్నా కాదన్నా కూడా ఒప్పుకోవాల్సిన నిజం ఇది. సో ఆ పహారా గనక గట్టిగా ఉన్నట్లయితే గనక ఈ రోజు ఇట్లా ఉంటుందండి. ఈ రోజు హైదరాబాద్ చూసుకున్నట్లయితే గనక రోహింగ్యాలు ఓల్డ్ సిటీకి వెళ్లే దారిలో ఎన్ని వందల మంది రోహింగ్యాల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఏంటండి ఇవి? వాళ్ళకి సపోర్ట్ చేసేది ఎవరు? నిన్న కాక మొన్న ఎఫ్ఐఆర్ బుక్ అయింది, రోహింగ్యాలకు పాస్పోర్ట్ ఇప్పించాడు. దేని బేస్ చేసుకుని అంటే కనుక బర్త్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఇప్పించింది ఎవరు? మన పర్సనే కదా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. అంటే మన దగ్గర ఉన్న వాళ్ళే కాసులకో మరే ఇతర అవసరాలకో కక్కుర్తబడి ఇటువంటి తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటే మనము బయట ఉన్న శత్రువునే చూస్తున్నాం తప్ప లోపల అంతర్గత శత్రువు అనేది దేశానికి పెను విపత్తు అండి. ఫస్ట్ ఆ శత్రువుని మనం దూరం చేసుకోగలగాలి, దాని మీద దృష్టి సారిస్తే బాగుంటది. ఎగ్జాక్ట్లీ. పహల్గామ్ లో కూడా అంతమంది తీవ్రవాదులు వచ్చి 26 మందిని చంపి తాయితీగా వెళ్ళి వాళ్ళని పిలిచి బయటికి పిలిచి వాళ్ళ యొక్క ఐడి కార్డు చూసి నమాజ్ చేయమని చెప్పని, ఆ ప్రార్థన చేయమని చెప్పని, అంటే ఇంత టైం తీసుకుని కాల్చి చంపి వెళ్ళగలిగారు అని అంటే కనుక వాళ్ళకి ఎంత ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉండాలి మన దేశం నుంచి, వాళ్ళకి ఎంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ బీఫ్ గురించి. సో కాబట్టి ఇంటర్నల్ నుంచి కూడా ఏవైతే గనక మన ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉందో, అదే విధంగా ఎవరైతే గనక ఈ విధంగా అటువంటి ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళందరినీ ఎరాడికేట్ చేయాలి. కరెక్ట్. దాని తర్వాత మాత్రమే మనము, అప్పుడు మనకు థ్రెట్ ఏమి ఉండదండి. మనం ఎప్పుడైతే గనక సమైక్యంగా ఉమ్మడిగా ఉంటామో అప్పుడు మనము ఎవరైనా సరే ఎదిరించవచ్చు. ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా అంటున్నారు యుద్ధం చేసేయాలి, పాకిస్తాన్ సరైన గుణపాఠం చెప్పాలి అని చెప్పానండి. ఒకవేళ అటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడితే దేశము వార్ ట్యాక్స్ అనేది ప్రజల మీద వేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే కనుక ఈ ఆయుధాలు అనేది పక్క దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాలి కాబట్టి. మరి అటువంటిప్పుడు ఈ రోజు ఒక జిఎస్టీ గురించి, అదే విధంగా ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అంటేనే అమ్మమ్మ ఇన్ని ట్యాక్స్లు వేస్తున్నారు, ఇవన్నీ ఎట్లాగూ సామాన్యుడు బతకాలా చావాలా అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడతారే, రేపు వార్ ట్యాక్స్ అని వేస్తారు. మరి దానికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు చెప్పండి? అదే కదా, యుద్ధం అంటే ఒక నరేంద్ర మోడీ గారో లేదంటే అమిత్ షా గారో లేదంటే రాజ్నాథ్ సింగ్ గారో చేసే ప్రక్రియ కాదండి. దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు మీద పడే భారమే ఈ యొక్క యుద్ధం. అందుకే ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ ఏంటంటే ఎమోషన్స్ కి తావులేదండి. ఇక్కడ అంతా కూడా ఏంటి అంటే కనుక 130 కోట్లకు పైబడిన జనాభాకి సంబంధించి ప్రపంచంలోనే భారత్ అంటే కనుక మనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది, మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక డైవర్సిటీ ఉంది, ఒక సెక్యులర్ దేశంగా గుర్తింపు ఉంది. ఇటువంటి అన్ని ఉన్న దేశాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కనుక అది కత్తి మీద సాము లాంటిది, ఆచితూచి అడిగేయాలి. ఎగ్జాక్ట్లీ అండి. ఒక సర్వే ప్రకారము 1990లోనే పాకిస్తాన్ తో గనక భారతదేశము 1000 గంటలు గనక యుద్ధం చేస్తే 27,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంది అని చెప్పని ఒక సర్వే రిపోర్ట్ వెల్లడించిందండి 1990లో. నేను చెప్పేది ఈ రోజు 2025లో ఉన్నాం. మరి ఈ రోజు అప్పుడే 27,000 కోట్లు 1000 గంటలు యుద్ధం చేస్తే ఖర్చు అవుతుంది అని చెప్పి సర్వే చెప్తే, ఈ రోజు
కొన్ని లక్షల కోట్ల రూపాయలకి ఆ వ్యయం అనేది పెరుగుతుంది. కరెక్ట్. అది సో వీటిలన్నింటినీ కన్సిడర్ చేయాలి. మళ్ళీ ఆ భారం వచ్చి మన పౌరుల మీదే కదా పడుతుంది. 100%. దానికి కూడా మన ట్యాక్స్ పే చేయాలి, అన్నిటికీ రెడీ ఉండాలి. మీరు ఇంట్లో కూర్చొని చేసేయండి యుద్ధం అని చెప్పి గచ్చిపోల దివాకర్ బ్రహ్మానందం గారు అదే సినిమాల దగ్గర నుండి క్రికెట్ని గెలిపించిన అన్నట్టు మీరు ఇంట్లో కూర్చొని చెప్తే కాదండి. ఇది వాస్తవాలు వేరే ఉంటాయి. వాస్తవాలు వేరే ఉంటాయి. చాలా క్లియర్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి నిరుపమ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.